ఇన్ సింపుల్ వర్డ్స్ గా చెప్పాలి అంటే డిమాండ్ అండ్ సప్లై. సో ఇన్ సింపుల్ వర్డ్స్ చెప్పాలి అంటే డిమాండ్ అండ్ సప్లై అండి. ఇఫ్ ద రియల్లీ డిమాండ్ ఇస్ మోర్ అండ్ ద సప్లై ఈజ్ లెస్, ఆబ్వియస్లీ ప్రైస్ పెరుగుతుంది. బికాస్ ఇప్పుడు జరిగేది కూడా అదే. నా డిమాండ్ ఇస్ మోర్ బికాస్ గ్లోబల్లీ అన్ని బ్యాంక్స్ కానివ్వండి, నేషన్స్ కానివ్వండి, ఎవ్రీబడి ఆర్ పుట్టింగ్ మనీ ఇన్ గోల్డ్. సో ఈ గోల్డ్ ఒక ఫుల్ డిమాండ్ వచ్చేసింది. సో ప్రొడక్షన్ అనేది ఎంత ఉందో అంతే ఉంది. దట్స్ రీజన్ ద ప్రైస్ ఇస్ గ్రోయింగ్ హై. ఇప్పుడు ఇండియాలో మైన్స్ ఉన్నాయి, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి అందరికీ తెలుసు. కానీ పాస్ట్ ఇండియాలో మైన్స్ మైనింగ్ చేస్తే ఇంటర్నేషనల్ ప్రైస్ కన్నా 20% ఎక్కువ కాస్టింగ్ పడేది. సో ఇండియాలో మైనింగ్ చేసిన దానికన్నా బయట నుంచి కొనుక్కుంటే తక్కువ పడేది. సో వీ నీడ్ టెక్నాలజీ ఆల్సో. ఈవెన్ సొంత కరెన్సీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇవన్నీ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా ప్రైస్ తగ్గదు అని ఏం లేదు, పెరుగుతూనే ఉంటుందని ఏం లేదు. ఇట్స్ ఆల్ ద గ్లోబల్ సిచ్యువేషన్స్ వీ నీడ్ టు సీ అండ్ డూ ఇట్. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇష్యూ కానీ ఏ ఇష్యూ లేకుండా గ్లోబల్ ఇట్స్ ఆల్ పీస్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా వీ కెన్ సీ ద గోల్డ్ ప్రైస్ కమింగ్ లెస్. బట్ ఇప్పుడు వచ్చే రాబోయే రోజుల్లో డూ యూ రియలీ ఫీల్ దట్ గ్లోబల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవెన్ ద యూఎస్ టేక్ బ్యాక్స్ ఇట్స్ ఆల్ రెస్ట్రిక్షన్స్ అండ్ కమ్స్ వెల్కమ్స్ ఎవ్రీబడి అనుకుంటారా? ఐ డోంట్ థింక్ సో, బికాస్ దే హ్యావ్ దే ఓన్ పాలసీస్. సో ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రైస్ అనేది ఒక పాజిటివ్ ట్రాక్ ఉంటుంది. సో ఈ పాజిటివ్ ట్రాక్ ఎంత వరకు పోతుంది అనేది ఓన్లీ షార్ట్ టర్మ్ వరకే మనం చెప్పగలుగుతాం. ఒక నెల 2 నెలల వరకు పాజిటివ్ ఉంటుందని చెప్పగలుగుతాం, కానీ 6 నెలల తర్వాత ఎలా ఉంటుందని చెప్పలేము. బట్ ఆన్ ద వరల్డ్ లో చూసుకుంటే లాంగ్ రన్ లో జ్యువెలరీ కానీ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆల్వేస్ ఇన్ బెనిఫిట్ లోనే ఉంటారు. దట్స్ వాట్ వీ కెన్ సే. యా, గోపికృష్ణ గారు, మరి ఇంతగానం ధర పెరుగుతున్నప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఆల్రెడీ లైట్ వెయిట్ జ్యువెలరీస్ కోసం కస్టమర్స్ అడుగుతున్నారని కూడా మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది. మరి మానేపల్లి జ్యువెలర్స్ నుంచి మీరు ఎటువంటి అంటే ప్రత్యేకమైన ఆఫర్స్ ఏమైనా ఇస్తున్నారా మరి? యా, జనరల్ గా జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వీ నీడ్ టు ఫాలో ద బిఐఎస్ స్టాండర్డ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జ్యువెలరీ అండి. ద హాల్ మార్కింగ్ వాళ్ళు ఒక ప్రోటోకాల్స్ పాటించాలి. సో ఎర్లియర్ గా 22 క్యారెట్ టు 18 క్యారెట్ జ్యువెలరీ దే పర్మిటెడ్. నౌ దే ఈవెన్ పర్మిటెడ్ 14 క్యారెట్ గోల్డ్ అండ్ బిలో 14 క్యారెట్ గోల్డ్ కూడా పర్మిట్ చేస్తున్నారు. వై టు దే పర్మిటింగ్? టు మేక్ షూర్ జ్యువెలరీ అనేది అఫోర్డబుల్ ప్రైస్ లో ప్రజలకు రావాలి అనే దానికోసమే గవర్నమెంట్ హెస్ కమ్ డౌన్ విత్ దిస్. సో నౌ 18 క్యారెట్ 14 క్యారెట్ జ్యువెలరీ ఇస్ బికమ్ మోర్ పాపులర్ బికాస్ 50 గ్రాములో వచ్చే వస్తువు 30 గ్రాముల్లో వస్తుంది when you're making it in 18 carat, and when you're making in 14 carat అది 25 గ్రాముల్లో వస్తుంది. సో మోర్ అఫోర్డబుల్ టు బై అండ్ ఇట్ హాస్ మోర్ గుడ్ స్ట్రెంగ్త్. ఒకప్పుడు గోల్డ్ నాణ్యత తక్కువ ఉంటే రంగు బాగుండదు అని ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఈవెన్ 14 క్యారెట్ గోల్డ్ హ్యాస్ అ బ్యూటిఫుల్ కలర్ బికాస్ ద అలాయ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సచ్ వే దట్ ఎప్పుడు కూడా రంగుల్లో ఇబ్బంది ఉండే విధంగా లేదు. సో టెక్నాలజీ హస్ చేంజ్ కాబట్టి నౌ పీపుల్ ఆర్ వెల్కమింగ్ ఇట్. సో పీపుల్ హావ్ అండర్స్టూడ్ వై ఇట్ ఈస్ 14 carat, why it is 18 carat. To give a more strength, it is 18 carat. To give it, make it a lighter weight, it is 18 carat. So people also understood, people are coming forward. So Manipalli kuda earlier we only used to do 22 carat. Now we are doing on public customers oka demand wise ga we have started making 18 carat and 14 carat also in lightweight jewelry. Ade vidhanga 22 carat lo we have started making paper casting jewelry, lightweight nakshi jewelry, and to make it feel ante vaalla pedda naga vesukovalane dani korika kuda they going to have it. Ade vidhanga lighter weights lo kuda untundi. So that's what trend is happening now. Now latest technology andaru kuda use chestunaru. Manufacturers are trying to deliver the best thing to customers in a very lightweight. సో ఒక్కటి దీంట్లో జాగ్రత్త పడాల్సిందంటే ఎంత తక్కువ వెయిట్ ఉంటే అంత డెలికేట్ ఉంటుంది ఆభరణం. సో దాన్ని వాడే విధానం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లైట్ వెయిట్ కొనడమే కాదు, లైట్ వెయిట్ యూజ్ చేయడం కూడా ఓకే అనుకుంటేనే లైట్ వెయిట్ కి పిక్ చేసుకోవాలి. ఓకే, సత్యనారాయణ గారు, బంగారంతో పోలిస్తే వెండి కూడా భారీగా ప్రైస్ వైజ్ చూసుకున్నట్లయితే పెరుగుతూ ఉంది. దీనికి కూడా సేమ్ రీజన్ అయినా గోల్డ్కి ఏ రీజన్ ఉందో సిల్వర్కి కూడా అదే రీజనా పెరగడానికి? అట్లేం లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సిల్వర్ యూసేజ్ ఎక్కువైంది. ఎందుకు అంటే గోల్డ్ ఎప్పుడైతే ధర పెరగడం జరిగిందో సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ ఆర్నమెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువైనారు. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఎక్కువగా ఉంటారు. చాలా మంది, కొద్దిమందికి ఎట్లుంటుంది అంటే ఉదాహరణకి మన చుట్టాల్లో చాలా మంది అంటే వేరే ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ జరిగినప్పుడు డ్రెస్తో మ్యాచింగ్ అయ్యేటటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ చాలా చాలా ఉంటాయి అన్నమాట. అంటే ప్రతిసారి ప్రతి ఈవెంట్కి ప్రతిసారి వేసినటువంటి డ్రెస్తో కాకుండా గోల్డ్ కూడా చేంజ్ చేయాలి. అంటే నెక్లెస్లు అనుకోండి, మెడలో ఏవైతే ఉన్నాయో, అయితే వాళ్ళకి ఎక్కువ శాతం ఎక్కువ ఆర్నమెంట్స్ కావాలి అంటే ఎక్కువ ఫండ్స్ కావాలి. ఎక్కువ ఫండ్స్ అయ్యే బదులు ఇప్పుడు ఏమవుతుంది, సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ వచ్చేసినాయి. సిల్వర్ కాస్ట్కి కొంచెం ఎక్స్ట్రా పే చేస్తే గోల్డ్ కోటెడ్ వస్తాయి అన్నమాట. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎక్కువ ఐటమ్స్, ఎక్కువ ఆర్నమెంట్స్, ఎక్కువ మోడల్స్, ఎక్కువ డిజైన్స్ ఈ సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ ఉన్నటువంటి కొనుక్కోవడం జరుగుతుంది. అంటే తక్కువ పైసలతోటి. ఇప్పుడు గోల్డ్ ఎట్లాగో పెరిగింది, ప్రతిదీ కొనాలి అంటే ఒక్కొక్క అంటే జనరల్గా ఒక ఈవెంట్కి కనుక వెళ్తే ఆవిడ మీద ఉన్నటువంటి బంగారం అంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు కనుక వేసుకుంటే 30 to 35 lakhs అనమాట. అంటే ఆ మేడ మీద ఉన్నటువంటి గాజులు అనుకోండి, 30 to 35 lakhs. 30 to 35 lakhs. అంటే ఆ మేడ మీద ఉన్నటువంటి గాజులు అనుకోండి, 30 to 35 lakhs. 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 30 to 35 lakhs
ఇంకా అదే ఆర్నమెంట్స్కి అలాకేస్తాను. అందుకని ఇప్పుడు ఏమవుతుంది, ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకు సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఒక గార్డ్ ఉండాలి. మరి అంత అమౌంట్ పెట్టి అంత ఉన్నటువంటి ఆ మెడ మీద ఏదైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎక్కువ శాతం ఈ సిల్వర్ ఏదైతే ఉందో దాని మీద గోల్డ్ కోటెడ్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉన్నాయి. అదొకటి యూసేజ్. అందుకని సిల్వర్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది నా ఉద్దేశం. వీటితో పాటు ఇప్పుడు ఇంతవరకు మనం అనుకున్న ఇవే, ఏది సోలార్ ప్యానల్స్లో అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, సెల్ ఫోన్స్ అనుకోండి, ఇప్పుడు ఏదైనా సరే అందరూ ఇవే వాడుతున్నారు కాబట్టి వాటిల్లో యూసేజ్ ఎక్కువైపోయింది. మెయిన్ యూసేజ్ తోటే అనమాట. అంటే ప్రొడక్షన్ తగ్గ డిమాండ్కి తగ్గ ప్రొడక్షన్ లేదు. అందుకని సేమ్ ఎకనామిక్స్ అనమాట, డిమాండ్ సప్లై అన్నట్టు, ఇంతకుముందు వారు అన్నట్టు సేమ్ అదే ప్రొసీజర్లో అదే మాదిరి అదే జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని మనం చూడవలసింది ఏంటిది, ఈటీఎఫ్లో కానీ ఎస్ఐపిలో ద్వారా కానీ గోల్డ్ ఈటీఎఫ్ గోల్డ్ ఎస్ఐపీలు ఉంటాయి. అంటే ఎస్ఐపి అంటే మంత్లీలో ఒక డేట్ పెట్టుకొని కొనుక్కోవటం. సిల్వర్ కూడా సేమ్ అదే ప్రొసీజర్. అప్పుడు మనం కనుక చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఇంకా రాబోయే రోజుల్లో ఈ గోల్డ్ సిల్వర్ రెండు సైమల్టేనియస్గా ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. సిల్వర్ పెరుగుతుంది, సిల్వర్ గోల్డ్ కంటే బాగా పెరుగుతుందని ఎన్నిసార్లు చెప్పినా రెండు సైమల్టేనియస్గా ఇన్వెస్ట్ చేయడం అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే ఒక సిల్వర్ మీదే పెరుగుతుంది కదా అని చెప్పేసి అంత దాని మీద చేయకుండా ఈ బులియన్ మార్కెట్ ఏదైతే ఉందో గోల్డ్ సిల్వర్ మీద రెండింటి మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమం.